మీరు బిట్ కాయిన్స్ లో గానీ, ఆల్ట్ కాయిన్ లో గానీ, మీమ్ కాయిన్స్ లో గానీ ఎక్కడ ట్రేడ్ చేస్తున్నా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో టాప్ 5 క్రిప్టో స్కామ్స్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అవి కనుక మీకు తెలుసుకుంటే మీరు ఫ్యూచర్ లో చాలా మనీ సేవ్ చేస్తారు. ఈ 2025 లో క్రిప్టోలో ప్రాఫిట్స్ ఎలా పెరిగాయో స్కామ్స్ కూడా అలానే పెరిగాయి. సో అండ్ అలానే 2026 లో కూడా స్కామ్స్ పెరుగుతాయి డెఫినెట్ గా. సో అవి ఏంటో మీరు ఇప్పుడే తెలుసుకుంటే వాటి నుంచి డెఫినెట్ గా తప్పించుకుంటారు. మీరు చాలా మనీ అనేది సేవ్ చేసుకుంటారు. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మాకెందుకు ఈ స్కామ్స్ గురించి అనుకుంటే వీడియో క్లోజ్ చేసి వెళ్ళిపోండి. డెఫినెట్ గా ఏదో ఒక రోజు మీరు కూడా స్కామ్ లో ఇరుక్కుంటారు. అప్పుడు వచ్చి వీడియో చూస్తారు. అప్పుడు స్కామ్ అయ్యే వీడియో చూసే కన్నా ముందే వీడియో చూసి వాటి నుంచి తప్పించుకోవడం చాలా అంటే చాలా మంచిది. అండ్ అలానే లాస్ట్ లో నేను ఒక మీకు బోనస్ టిప్ ఇస్తాను అనమాట. దాని వల్ల 90% ఆఫ్ ది మెంబర్స్ మాక్సిమం స్కామ్ ఏంటి, రియల్ ప్రాజెక్ట్ ఏంటి అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఈ వీడియోలో మనం టాప్ 5 స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. స్కామ్ నెంబర్ 1, రగ్ పుల్ స్కామ్స్. రగ్ పుల్ స్కామ్స్ అంటే మీరు చాలా మందికి తెలుసు, కానీ ఇంకా చాలా మంది వాటిలో ట్రాప్ అవుతూ ఉంటారు. అవేంటంటే ఒక కొత్త టోకెన్ అనేది లాంచ్ చేస్తారు. సోషల్ మీడియాలో బాగా మార్కెటింగ్ అనేది చేస్తుంటారు. ఎక్కువ హైప్ అనేది క్రియేట్ చేసేస్తారు. ఎప్పుడైతే ఇదంతా హైప్ క్రియేట్ అయిపోతుందో అందరూ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుందో అప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే లిక్విడిటీ మొత్తం తీసేసి ఒక్కసారిగా డిసపియర్ అయిపోతారు అనమాట. ఇంకా వాటిలోంచి మీరు బయటకు వద్దామన్నా సరే అక్కడ లిక్విడిటీ అనేది ఉండదు. అంటే మీరు సెల్ చేద్దాం అనుకున్న అటు బయ్యర్ అయితే ఉంటారు కదా. సో మీ మనీ అనేది అందరూ స్టక్ అయి ఉండిపోద్ది. మీరు కంప్లీట్ గా స్కామ్ లో ఇరుక్కున్నట్టే. సో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా హైప్ క్రియేట్ అవుతుందంటే మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించి రీసెర్చ్ అనేది చేయాలి. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2021 లో స్క్విడ్ గేమ్ టోకెన్ అని ఒకటి వచ్చింది. సో మాక్సిమం అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా లాస్ అయిపోయారు అనమాట. సో ఇవి రగ్ పుల్ స్కామ్స్ అనమాట. సో వీటిని ఎలా అవాయిడ్ చేయాలంటే ఎప్పుడైనా సరే కాయిన్ లాంచ్ అయిన వెంటనే ఎప్పుడు బిగ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయకండి. ఆల్వేస్ చాలా స్మాల్ అమౌంట్ తోనే దాంట్లో స్టార్ట్ చేయండి, దాన్ని టెస్ట్ చేయండి. దాని తరువాత అప్పుడు మీరు బిగ్ అమౌంట్ కి వెళ్ళాలా లేదనేది ఆలోచించండి. అండ్ ఎప్పటికప్పుడు లిక్విడిటీ లాక్డ్ లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. నెంబర్ 2, ఫేక్ గివ్ అవేస్ అండ్ ఎయిర్ డ్రాప్స్. ట్విట్టర్ లోని, టెలిగ్రామ్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని ఎక్కడ పడితే అక్కడ సెండ్ 1 ఇథేరియం గెట్ 2 ఇథేరియం అంటే బై 1 గెట్ 1 లాగా మీరు మీ దగ్గర ఒక 1 ఇథేరియం మాకు సెండ్ చేయండి, మేము మీకు బ్యాక్ లో మీకు 2 ఇథేరియంస్ ఇస్తాము అంటే మీ దగ్గర ఉన్న క్రిప్టో కాయిన్స్ డబుల్ చేస్తామని వీళ్ళు ప్రమోషన్స్ అవి చేస్తూ ఉంటారు, పోస్టులు చేస్తుంటారు, ప్రమోషన్స్ చేస్తుంటారు, యాడ్స్ రన్ చేస్తుంటారు. సో ఇవన్నీ ఫేక్. ఇంకా ఇవే కాకుండా కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి. మీకు ఫ్రీగా ఎయిర్ డ్రాప్స్ ఇస్తామంటాయి. మీకు ఫ్రీగా ఎయిర్ డ్రాప్స్ ఇస్తాము, మీ వాలెట్ ని దీనికి కనెక్ట్ చేయండి అంటారు. మీరు ఎప్పుడైతే వాలెట్ కనెక్ట్ చేస్తారో కంప్లీట్ మీ క్రిప్టో కరెన్సీ అంతా విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడు ఎవరికి మీ వాలెట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వకుండా, అది ఎలా ఎంత పెద్ద వెబ్సైట్ అయినా మీరు ఈ ఎయిర్ డ్రాప్స్ గివ్ అవేస్ వెనకాల పడవద్దు. ఎప్పుడు ఏది ఈజీగా డబుల్ అవుతుంది మీరు అనుకోవద్దు. అండ్ ఇలాంటి గివ్ అవేస్ ఏవైనా ఉంటే ట్రస్టెడ్ వాటిలోనే చెయ్యండి. ట్రస్టెడ్ అంటే ఆ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ లోనే చేయండి. కానీ ఇండివిజువల్ గా ఎవరు పడితే వాళ్ళు మీకు మెసేజ్ చేసినా, ఎవరు పడితే వాళ్ళు పోస్టులు పెట్టినా, ఎవరు పడితే వాళ్ళు ప్రమోట్ చేసినా అక్కడ నుంచి మీరు గ్రీడ్కి వెళ్ళిపోయి ఆ ట్రాప్ లో అయితే పడొద్దు. అండ్ వీటిని ఎలా అవాయిడ్ చేయాలంటే ఎప్పుడు మీ క్రిప్టోని స్ట్రేంజర్స్ కి సెండ్ చేయొద్దు. డబుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ, అంటే వాళ్ళు డబుల్ చేసిస్తానన్నారు కదా అని ఎప్పుడు మీ క్రిప్టోని వాళ్ళకి సెండ్ చేయకండి. స్ట్రేంజర్స్ కి అస్సలు సెండ్ చేయకండి ఎప్పటికీ కూడా. వాళ్ళు డబుల్ కాదు 10 టైమ్స్ చేస్తామన్నా సరే మీరు మీ క్రిప్టోని స్ట్రేంజర్స్ కి సెండ్ చేయకండి. అండ్ అలానే ఓన్లీ అఫీషియల్ ప్రాజెక్ట్స్ లింక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి మీరు ఎయిర్ డ్రాప్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేయండి. అక్కడ నుంచి ఎయిర్ డ్రాప్స్ కోసం మీరు జాయిన్ అవ్వండి. అండ్ థర్డ్ స్కామ్, పంప్ అండ్ డంప్ గ్రూప్స్. ఇవి యాక్చువల్గా ఎలా జరుగుతుందంటే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ లోని, వాట్సాప్ గ్రూప్స్ లోని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కాయిన్ బై చేయమని చెప్తారు. యాక్చువల్లీ దీని వెనకాల ఏం జరుగుతుంది అంటే 2 జరుగుతాయి. ఒకటి, ఆ కాయిన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఈ స్కామ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ టెలిగ్రామ్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో, ఈ టెలిగ్రామ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనీ ఇస్తారు. ఏమని? మేము చెప్పినట్టు ఈ స్క్రిప్ట్ నా గ్రూప్ లో పోస్ట్ చేయమని వాళ్ళకి మనీ ఇస్తారు. లేదా 2, ఈ టెలిగ్రామ్ ఓనర్స్ ముందే ఏదో ఒక కాయిన్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ లోని, వాట్సాప్ గ్రూప్స్ లోని ఈ కాయిన్ బై చేయండి అని ఊరికి ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల ఏంటంటే ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ దాన్ని చూసి ఎంతో కొంతమంది బై చేస్తే ఆ కాయిన్ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుంది. వీళ్ళు ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. దాని తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పటికీ బయటికి రాలేరు. ఇది ఒక క్లియర్ స్కామ్. ఇది అందరికీ తెలుసు, మాక్సిమం అందరికీ తెలిసిన స్కామ్ ఇది. బట్ ఇది ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది అండ్ ఫ్యూచర్ లో కూడా జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు అవేర్ ఇవ్వండి. అండ్ వీటిని ఎలా అవాయిడ్ చేయాలంటే ఎప్పుడు మార్కెట్ లో ఉన్న హైప్ మీద డిపెండ్ అయ్యి దేన్ని బై చేయొద్దు. ఎప్పుడు దాని యొక్క ఫండమెంటల్స్, వాల్యూమ్ ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఏదైనా కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కానీ ఓన్లీ హైప్ మీద డిపెండ్ అయ్యి ఇన్వెస్ట్ అనేది చేయకండి. 4th స్కామ్, ఫేక్ ఎక్స్చేంజెస్ అండ్ ఫేక్ వాలెట్ యాప్స్. కొన్ని ఎక్స్చేంజెస్ అనేవి, కొన్ని యాప్స్ అనేవి మీకు చూడడానికి చాలా రియల్ లా కనిపిస్తాయి కానీ అవి రియల్ కాదు. అండ్ అవి మీకు డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తుంటాయి కానీ
విత్‌డ్రాల్ అనేవి యాక్సెప్ట్ చేయవు. సో అలాంటివి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే మీరు ఫస్ట్ స్మాల్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయండి. ఎవరైనా చెప్తేనే మీరు చేస్తారు, లేదంటే ఏదైనా యాడ్ చూస్తేనే కదా మీరు చేస్తారు. ఏదైనా యాడ్ లో ఈ యాప్ దీనికి పనికొస్తది, ఇందులో క్రిప్టో ట్రేడింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటేనే కదా మీరు యాప్ అనేది ఇన్‌స్టాల్ చేస్తారు. లేదా ఏదైనా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్తేనే కదా మీరు ఆ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేస్తారు. మీరు ఏ యాప్ ఇన్‌స్టాల్ చేసినా సరే అక్కడ ఫస్ట్ చిన్న అమౌంట్ డిపాజిట్ చేయండి. అది విత్‌డ్రాల్ అవుతుందో లేదా అనేది టెస్ట్ చేయండి. కొన్ని ఉంటాయి ఆటోమేటిక్ గా అవి చిన్న చిన్న అమౌంట్ కి విత్‌డ్రాస్ ఇస్తూ పెద్ద అమౌంట్ కి విత్‌డ్రా అనేది లాక్ చేస్తది. బట్ ఇక్కడ మీరు కొన్ని చూడాల్సి ఉంటది. గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నంత మాత్రాన అది జెన్యూన్ అని కాదు. చాలా ఏం చేస్తారంటే మీ క్రిప్టో ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంటాయి అనమాట యాప్స్ అనేవి. మీకు మీ క్రిప్టో పోతుంది, మీరు డిపాజిట్ చేసిన ఫండ్ పోతుంది, అంతా పోతుంది. సో వీటి నుంచి తప్పించుకోవాలంటే మీరు రెప్యూటెడ్ ఎక్స్చేంజెస్ నుంచి మాత్రమే యూజ్ చేయాలి. లైక్ బైనాన్స్ కానివచ్చు, కాయిన్ బేస్ ఆర్ ఇండియన్ సిఎక్సెస్ కానీ, లైక్ కాయిన్ డిసిఎక్స్, వైజిరెక్స్ ఇలాంటివి మాత్రం మీరు యూజ్ చేయాలి. అండ్ యాప్ ఇన్స్టాల్ చేసే ముందు డెవలపర్ నేమ్ ఏంటి లేదా డెవలపర్ కంపెనీ ఉంటది అక్కడ పైన, సో ఆ నేమ్ ఏంటి అండ్ అలానే కింద రివ్యూస్ కూడా ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకొని ఆ యాప్ ఇన్స్టాల్ చేసి మీరు మీ క్రిప్టో జర్నీ అని స్టార్ట్ చేయండి. అంతేగాని ఎవరో చెప్పారని ఏదో యాడ్ చూసారని ఏ యాప్ పడితే యాప్ ఇన్స్టాల్ చేసి అందులో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొద్దు, లేదంటే మీ క్రిప్టోస్ అనేవి ట్రాన్స్ఫర్ చేయొద్దు. అది ట్రస్ట్ వాలెట్ కదా అది ఇది అని. ట్రస్ట్ వాలెట్ అంటే ఆ వాలెట్ గురించి మాట్లాడలేదు, ట్రస్టెడ్ వాలెట్ కదా అని దేన్ని పడితే దానికి మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దు. దాని గురించి పూర్తిగా తెలుసుకొని మీరు మీ క్రిప్టో అనేది ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా డిపాజిట్ చేయడం కానీ ఇవన్నీ చేయండి. 5th స్కామ్, ఇంపర్సనేషన్ స్కామ్స్. అంటే స్కామర్స్ అనే వాళ్ళు చాలా సార్లు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా లేదంటే పెద్ద కంపెనీస్ కి సిఇఓస్ లాగా మీకు మెసేజ్ అయితే చేస్తుంటారు అనమాట. నేను ఈ కంపెనీకి సిఇఓ, నేను ఈ ఛానల్ కి ఓనర్ ని, అది ఇది అని మీకు మెసేజ్ చేస్తుంటారు. సో వాళ్ళ ట్రాప్ లో పడి మీరు వాళ్ళు చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, వాళ్ళకి మనీ సెండ్ చేయడం కానీ ఇవన్నీ చేయకండి. అండ్ మీరు ఒక ట్రూత్ అనేది తెలుసుకోండి. ఒక జెన్యూన్ ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడు, మెసేజ్ చేసి ఎప్పుడు డబ్బులు అడగడు. సో ఎవరైనా సరే అలా డబ్బులు అడుగుతున్నారంటే వాళ్ళు మాక్సిమం ఫేక్ అయి ఉంటారు. సో ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకోండి అది రియల్ అకౌంట్ ఫేక్ అకౌంట్ అనేది. ఎప్పుడు ఎవరికి అంత ఈజీగా డబ్బులు అనేది సెండ్ చేయొద్దు. అండ్ ఎప్పటికప్పుడు మీరు ఎవరికి మెసేజ్ చేస్తున్నా వాళ్ళు బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నారని డెఫినెట్ గా వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెరిఫైడ్ ఉంటుందని ప్రతి ఒక్కరు వెరిఫైడ్ అనలేం. బట్ ఒకటికి 2 సార్లు రియల్ అకౌంట్ ఏది ఫేక్ అకౌంట్ ఏది అనేది మీరు చూసుకోండి. ఏది రియల్ అకౌంట్ ఏది ఫేక్ అకౌంట్ అని. ఓన్లీ ఫోటో ఉన్నంత మాత్రాన లేదంటే మన పేరు ఉన్నంత మాత్రాన అది మన అకౌంట్ అయిపోద్ది. లేదంటే ప్రాపర్ గా చెక్ చేసుకోండి. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉండాలి, సర్టెన్ ఫాలోవర్స్ ఉండాలి, అందులో ఉన్న కంటెంట్ అంతా మన ఓన్ అయి ఉండాలి. సో ప్రతిదీ చెక్ చేయండి. అండ్ నేను మీకు లాస్ట్ లో ఒక టిప్ చెప్తాను కదా, అదేంటంటే మీరు ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ సౌండ్స్ టూ గుడ్ బి ట్రూ, ఇట్స్ డెఫినెట్లీ ఎ స్కామ్. మీకు అది వినడానికి చాలా అందంగా మీకు ఎంతో ప్రాఫిట్స్ ఇచ్చేటట్టు మిమ్మల్ని ఓవర్ నైట్ మిలియనర్ చేస్తున్నట్టు మీకు అది కనిపించింది అంటే అది డెఫినెట్ గా స్కామ్ అయి ఉంటది. సో డబ్బులు అంత ఈజీగా రావు అండ్ అంత ఈజీగా ఎవరు ఓవర్ నైట్ లో మిలియనర్స్ అవరు అండ్ అంత ఈజీగా ఎవరు కోట్లు సంపాదించలేరు. ఎవరైనా మీకు ఇలా ఆఫర్ చేస్తుంటే అవి డెఫినెట్ గా స్కామ్ అయి ఉంటాయి. ప్రాపర్ గా ఆలోచించుకోండి. అంత ఈజీగా ఎవరికి డబ్బులు రావు. అదొకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఏ స్కామ్ లోని ఇరుక్కుపోరు అండ్ ఏ స్కామ్ కి మీరు గురవరు. అండ్ ఈ 5 స్కామ్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు 2025 లోనే కాదు 2026 లో కూడా చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఎక్కడ డబ్బులు పోగొట్టకుండా ఉండాలంటే 5 స్కామ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే క్రిప్టోలో మిలియనర్స్ అవ్వాలంటే టైం పడుతుంది. ఓవర్ నైట్ లో ఎవరు మిలియనర్ అవ్వడు. అండ్ అలానే హైప్ చూసి దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు మిలియనర్ అయిపోతామని కలలు కంటే అది చాలా తప్పు. దేనికైనా సరే మీరు ఫండమెంటల్స్ చెక్ చేయాలి. వన్స్ ఫండమెంటల్స్ చెక్ చేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. డెఫినెట్ గా దాన్ని హోల్డ్ చేస్తే డెఫినెట్ గా రిటర్న్స్ వస్తాయి. సో దేనికైనా ఒక లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. 1 month లోని 3 months లోని 6 months లోని నేను ₹1,00,00,000 సంపాదించాలి లేదంటే 10 కోట్లు సంపాదించాలి, మిలియనర్ అయిపోవాలి అది ఇది అని అనుకోవద్దు. అవన్నీ కథలు మాత్రమే, రియాలిటీ వేరే ఉంటుంది. ఓకే. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అనిపిస్తే ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ నేను మీ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ డైలీ ఒక వీడియో పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటా అండ్ డైలీ 1 వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.